హాయ్ నేను శారద వెల్కమ్ టు ఐ న్యూస్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, లవ్ ఫెయిల్యూర్ ఇలాంటి మూవీస్లో చేసి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అనే మూవీతో హీరోయిన్గా వస్తున్నారు ధన్య బాలకృష్ణన్. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు తను. సెకండ్ హ్యాండ్ మూవీ ఏంటి, అసలు ఈ సంగతులు ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం మనం. హాయ్ శారద, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్లో చేస్తారు, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ స్ట్రైట్ ఒక హీరోయిన్గా వస్తున్నారు. ట్రైలర్ చూసా నేను, సూపర్ గా ఉన్నాయన్నమాట డైలాగ్స్. సో ట్రైలర్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్తే నేను అంత పెద్దగా షాక్ అవ్వలేదు, బికాస్ we knew that this was going to happen. anta product anta manchiga unte I don't think there is any so doubt about it. already expect chesindi manchi quality movie idi. So yeah, I'm very very overwhelmed with the response. ఇంకోటి ఏంటంటే దీంట్లో డైలాగ్స్ చాలా పంచింగ్ గా ఉన్నాయన్నమాట. మీరు వచ్చి ఏదైనా కిక్ ఉండేది, ఏదో ఒక ప్రోడక్ట్ ఏంటి అని అడగడము, ఇట్లాంటివన్నీ. ఇంకొకటి అసలు అమ్మాయికి హార్టే ఉండదు అని చెప్పి ఇట్లాంటి పంచింగ్ డైలాగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. I know, yeah, that all credit goes to మన డైరెక్టర్ కిషోర్ గారు. యాక్చువల్లీ హీఈస్ అ బ్రిలియంట్ రైటర్ అనమాట. సో ఎవ్రీ డే వీ యూస్ టు కమ్ ఆన్ ద సెట్స్ అండ్ వీ యూస్ టు హియర్ సచ్ అమేజింగ్ సీన్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంచి డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ రాస్తున్నారు. సో వీ న్యూ నో మ్యాటర్ వాట్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి ఎ హిట్ అని. సో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి కదా, అంటే మీరు అక్కడ చేస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే నవ్వు రావడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దట్ హోల్ కిక్ సీన్ ట్రైలర్ లో చూసారు కదా, దానికే వీ షాట్ ఎట్ అరౌండ్ 2 or 3 in the night. ఏదో ఒక గరాజ్ కి పోయి అది చేసింది. మంచి అడ్వెంచరస్. అవును, నిజంగానే. సో చాలా మంది అమ్మాయిలు అది చూసి అనుకుంటారు నేను కూడా ఇలా చేస్తే బాగుండని. ఇట్స్ అ వెరీ మోడర్న్ టేక్ అని. అమ్మాయిలు ఇలాగే ఉంటారు, అబ్బాయిలు ఇలాగే ఉంటారు అని అట్లే. సో ఇట్స్ వెరీ రియలిస్టిక్. ఓకే, అసలు ఇంతకీ ఏంటి ఈ మూవీ ఏంటి? యంగ్స్టర్స్ కోసమా, లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా, లేకపోతే కామెడీనా, రొమాంటికా? వాట్ ఈస్ దిస్ ఫిల్మ్? ఓకే, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ జానర్స్ దట్ యు సెడ్. యంగ్స్టర్స్ చూడొచ్చు అని ఏం లేదు, అందరూ చూడొచ్చు. It's every small scene in this movie has something for every age group. So it's good fun. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గురించి. సో డైరెక్టర్ గురించి చెప్పండి. ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది మూవీ, ట్రైలర్ కూడా రెస్పాన్స్, ఆ డైలాగ్స్ అవి వింటూ ఉంటే ట్రైలర్ చూడగానే నెక్స్ట్ ఈ మూవీ రిలీజ్ అవగా నేను చూడాలి అనిపించేలా ఉన్నాయన్నమాట. హీ ఈస్ బ్రిలియంట్, అదే చెప్పాలి. యాక్చువల్లీ ద ఎంటైర్ క్రెడిట్ ఫర్ దిస్ మూవీ గోస్ టు కిషోర్ తిరుమల ఫర్ all the hard work he's put in, for all the creative inputs that he's given to the movie. All credit goes to him. మంచిగా రాశారు. he's taken the best performance out of me, out of Sudhir, out of Anuj, Vishnu, Kiriti, everybody. So I hope hard work should really pay off, and it should pay off really well actually. ఓకే, ఇంకా వాట్ అబౌట్ ప్రొడ్యూసర్? అంటే ఈ మూవీకి తను ఎంత కొంచెం రిచ్నెస్ కూడా ఉంది, అంటే మోడర్న్ ఉంది, మొత్తం మోడర్నిటీ ఉంది. సో వాట్ అబౌట్ ప్రొడ్యూసర్? సి ప్రొడ్యూసర్ కి మంచి మంచి థ్యాంక్స్, యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. Because to do a movie with all youngsters with absolutely no hero star value or anything, and to trust us and to give us such a big opportunity is very very risky for him. So I would really take this opportunity to thank him so much for giving us this opportunity to do the film. Yeah, he has taken a lot of risks. He has blindly trusted us and Kishore sir and said, మీకేం అనిపిస్తుందో, మీకేం కరెక్ట్గా అనిపిస్తుందో అదే చేయాలి మీరు. హీ డెంట్ లైక్ దేర్ వాజ్ అబ్సల్యూట్లీ నో ఇంటర్ఫియరెన్స్ ఆర్ ఎనీథింగ్. సో అది ఆ ఫ్రీడమ్ ఉంది డైరెక్టర్ గారికి మనకి టు డూ ద. సో ఇంకా మ్యూజిక్ కూడా వింటూ ఉంటాంట, మీరు ఒక బైక్ మీద వెళ్తూ ఉంటారు, అతను వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ లాగి తీసుకొని వచ్చి కూర్చోబెడుతూ ఉంటారు. అంటే ఏంటి, ఒక అమ్మాయి కోసం తిరుగుతూ ఉంటుందా ఈ స్టోరీ, లేకపోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయి కోసం తిరుగుతూ ఉంటాడా? వాట్ ఈస్ దిస్ స్టోరీ? We always see one side of a love story. మనకు ఒక లవ్ స్టోరీ చూస్తే ఎప్పుడు చూసినా అమ్మాయి దే ఆర్ రాంగ్ అనే చూపిస్తారు. అని కిషోర్ గారికి హీ హ్యాస్ సైకాలజీ దట్ ఈస్ సో
awesome that he can understand a woman's psychology better than a woman herself. ఒక అమ్మాయి గురించి అమ్మాయి కానీ బెటర్గా he knows. So he's gone a 360 degrees view about perspective about how this entire love failure and love is taken in a relationship. It's not always the woman who is wrong, it can be the guy who's wrong, or it's not always the guy who's right. అమ్మాయి కూడా she has her own reasons అలా. సో మొత్తం జస్టిఫై చేశారు యాక్చువల్లీ. ఓకే, దానిలో పాటే అన్నమాట. అందరికి 25 మార్క్స్ వస్తుంటాయి, 35 మార్క్స్ వస్తుంటాయి, కానీ 100 to 100 వచ్చే అబ్బాయి ఎవరు దొరకరు అని చెప్పేసి. సో ఎందుకు దొరకరు, ఏది ఏంటి రీజన్, ఏంటి వాట్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ దట్ రీజన్ అని చెప్పి ఇందులో చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ కాకుండా మ్యూజిక్ లో ఒక హిట్ సాంగ్ కూడా విన్నాను నేను. ఏంటి దానికి రీజన్ ఏంటంటారు? మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది. బైక్ మీద, కరెక్ట్, యా. అది ఐ డోంట్ నో, ఇట్స్ ఆల్ అగైన్ థ్యాంక్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్. మంచి పాటలు హీస్ గివెన్ us, అండ్ డైరెక్టరే మోస్ట్లీ లిరిక్స్ రాశారనమాట. సో యా, లెట్స్ సీ. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఏదైనా జబ్బు చేస్తే బాడీలో ఒక్క పార్టీ దొబ్బుతుంది. వీళ్ళని లవ్ చేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? రాత్రుల్లో నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు, బైక్ ఎక్కించుకొని తిప్పడం వల్ల బ్యాక్ పెయిన్, వెయిట్ చేస్తూ సిగరెట్లు కాల్చి లంగ్స్, వచ్చాక నెగిటివ్గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతే మందు తాగి లివరు, వీళ్ళ గురించి ఆలోచించి మెమరీ లాస్. ఇలా బాడీలో ఉన్న అన్ని పార్ట్లు దొబ్బెట్టే ఒకే ఒక జబ్బు ప్రేమ అని తెలిసి మనల్ని మనం తగలబెట్టుకుని వీళ్ళకి వెళ్తుర్నిస్తే ఆ వెళ్తుర్లో వీళ్ళు ఇంకోళ్ళని ఎత్తుకుంటారా? అయిపోయిందా? మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.